అమెరికాలో మందులు ఇంత దారుణమా అన్నటువంటిది అర్థం కావట్లేదు. అక్కడున్న మిత్రులే జెప్పాలి. ఎందుకంటే వన్ బై వన్ యూట్యూబర్‌లు గావచ్చు, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు గావచ్చు, అనేక మంది అక్కడ ట్రీట్‌మెంటు కాస్టు, ప్లస్ అక్కడ మందులు కాస్టు, ప్లస్ అక్కడ రోజుల తరబడి వెయిట్ చేయాల్సొచ్చి ఇండియాకి రావాల్సి వస్తుంది. లేదా అక్కడే బతకలేక చావాల్సిన పరిస్థితొస్తుందంటారు. ఇప్పుడు తాజాగా అమెరికాలో $900 ఉందట ఒక క్యాన్సర్ టాబ్లెట్. ఇండియాలో 35-350 రూపాయల మధ్యన దొరుకుతున్నదట. రూ. 35లో ఈ మన ఇప్పుడు డైరెక్ట్ మెడిసిన్ కాకుండా ఆల్టర్‌నేటివ్‌గా ఒక పద్ధతి తీసుకొచ్చారు గదా! దాంట్లో దొరుకుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి చేసిన వీడియోతో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటోళ్ళకి, అలాగే విదేశాల్లో ఉన్నటువంటోళ్ళకి ఇండియాలో మెడికల్ టూరిజం ఎంత బావుంటుంది. ఈవెన్ ట్రీట్మెంట్స్ ఈ మధ్యన చాలామంది పెద్ద పెద్ద ట్రీట్మెంట్‌లు అక్కడ నెలల తరబడి టైం పట్టేటటువంటిది, అట్లాగే లక్షల రూపాయలు వసూలు చేసేవి ఇక్కడ అందులో పదోవ వంతుతో ఖర్చుతోనే భారతదేశంలోని హాస్పిటల్స్‌లో అద్భుతమైన నిపుణులు చేస్తారన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.